This meeting is being recorded. Okay, so effective start date. Okay, so STD2 ఏంటి complete history, right? If you want to maintain a complete history, we need a 3 mandatory columns. One is surrogate key, one is effective start date and effective end date. ఓకేనా? ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ అంటే ఏంటి? ఆ రికార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది. ఎఫెక్టివ్ ఎండ్ డేట్ అంటే ఎంతవరకు ఉంటుంది అని. ఒకవేళ ఏదైనా రికార్డు ఎక్స్పైర్ అయిపోతే దాని ఎండ్ డేటు, వాట్ ఈస్ ద న్యూ రికార్డ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో యాక్టివ్ రికార్డ్స్ ఆల్వేస్ ఎండ్ డేట్ విల్ బి లైక్ ఏ ఫ్యూచర్ డేట్ గ్రేటర్ దాన్ దిస్ డేట్ ఉంటుంది. ఓకేనా? సో ఎఫెక్టివ్ ఎండ్ డేట్. ఓకే, సో క్రియేట్ ఈఎంపి టైప్ 2 అని పెడుతున్నాను. క్రియేట్ టేబుల్ ఈఎంపి టైప్ 2. సో ఇది ప్రైమరీకి. ప్రైమరీకి పక్కన కామా అయినా ఓకే, టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో లెట్స్ సీ. ఆడిట్ కాలమ్స్ అంటే ఇవి ఆడిట్ కాలమ్స్ కాదు. సో ఆ రికార్డ్ మెయింటెనెన్స్కి ఆడిట్ కాలమ్స్ అంటే ఏంటి అంటే ఈ అప్డేట్ టైం స్టాంపు, క్రియేట్ టైం స్టాంపు, ఇవి ఆడిట్ కాలమ్స్. సో ఆడిట్ కాలమ్స్ దేనికి వాడతారంటే రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది తెలుసుకోవడానికి. ఓకే ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. సో ఎస్కి ప్రైమరీకి. ఓకే, సో లెట్స్ టేక్ సో క్రియేట్ ఎ న్యూ మ్యాప్. సో మనకు ఆల్రెడీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లెట్స్ ట్రై విత్ దట్. వేర్ హౌసింగ్లోకి వెళ్తే slowly changing dimension to. Okay, so we will use that. We'll try it once, otherwise we'll go with the emp type 2. సో ఇదంతా డిఫరెంట్ ఉంది, ఇది చాలా టైం పట్టద్దేమో. సో విల్ క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. Okay, so what is our source? Employee. Okay, source, let's connect to them. ఓకే, సోర్స్ సెలెక్ట్ చేసాం, ఫీల్డ్స్ అన్నీ ఉంచుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి m_emp_type 2. ఓకే, సో మ్యాపింగ్ అంటే సోర్స్ తీసుకున్నాము. సోర్స్ తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? 3 మ్యాండేటరీ కాలమ్స్ అని చెప్పాను కదా. సో సీక్వెన్స్ నెంబర్ వచ్చేసి లుకప్ నుంచి వస్తుంది. లుకప్ నుంచి వచ్చిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్నాం, ఎందుకంటే రికార్డ్ ఆల్రెడీ ఉందో లేదో తెలియదు. సో ముందుగానే సీక్వెన్స్ నెంబర్ తీసుకుంటే ఎట్లా వస్తుంది? కుదరదు. కాబట్టి
అది కష్టము. సో ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మనం తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకు సోర్స్లో లేవు కాబట్టి. సో ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తీసుకోవాలంటే ఏం చేసుకోవాలా? expression. So we need two columns కాబట్టి, two extra columns. So we'll create expression and we'll create a two columns. Okay, output column effective start date date. Okay, configure ఇక్కడ sysdate. Okay, so one more column effective end date. Date to date of 31/12/999. comma DDMMYYY. ఓకే, ఇది ఫ్యూచర్ డేట్. సో ఎఫెక్టివ్ ఎండ్ డేట్ వచ్చేసి ఫ్యూచర్ డేట్, ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ వచ్చేసి టుడే డేట్. ఓకేనా? నేను టుడే డేట్ తీసుకోకుండా నేను ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ రికార్డ్ అన్నిటికీ మనం హైయర్ డేట్ అనేది స్టార్ట్ డేట్ తీసుకుందామా? ఓకేనా? నెక్స్ట్ రన్కి సిస్ డేట్ తీసుకోవచ్చు. అప్పుడు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ అనేది తీసుకోవాలా? సో కొత్త రికార్డుకి మటుకు సిస్ డేట్ తీసుకోవాలా? వద్దులే, మళ్ళీ మ్యాపింగ్ మార్చడం ఎందుకులే కానీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం? ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ సిస్ డేట్, ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఫ్యూచర్ డేట్ తీసుకున్నాం. సో మనకి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కాడికి అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్ఏడి టైప్ 1లో ఏం చేసాం మనం? Lookup చేసి లుకప్ ఎందుకు చేస్తాము? అంటే రికార్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగా లేక ఉందా చెక్ చేసుకోవడానికి. రికార్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి లుకప్ వాడతాం. సో లుకప్ టేబుల్ ఏంటి? లుకప్ కనెక్షన్ టార్గెట్, ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ EMP type 2. ఓకే, సో రిటర్న్ ఎనీ రో. నేనేం దీన్ని యాక్టివ్ లుకప్ తీసుకోవట్లేదు, రిటర్న్ ఎనీ రో పెడుతున్నాను. ఓకే, సో లుకప్ కండిషన్ ఫస్ట్ మనం ఇన్కమింగ్ ఫీల్డ్స్లో తీసుకుందాం. అన్నీ ఎందుకు మనకు? ఇంక్లూడ్ ఆడ్ ఫీల్డ్స్ కాకుండా మనకి ఏమేం కావాలి, దేంతో జాయిన్ చేసుకుంటాం? ఎంప్లాయ్ ఐడితో ఒకటే నేను జాయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఇంక్లూడ్, ఓకే, సో ఓన్లీ ఎంప్లాయ్. సో ఎంప్లాయ్ ఐడి మాత్రమే తీసుకుంటాం. ఓకే, తర్వాత ఎక్స్ప్రెషన్, ఓకే, సో ఎంప్లాయ్ ఐడి మాత్రమే జాయిన్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఒక ఫీల్డే ఇన్కమింగ్ ఫీల్డ్గా తీసుకున్నాం లుకప్కి. ఓకేనా? సో లుకప్ ఆబ్జెక్ట్ ఇది, లుకప్ కండిషన్. సో ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చే వాటికి ప్రిఫిక్స్కి EXP అని పెడదాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు జాయిన్ కండిషన్ ఒక కండిషన్ తీసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి, నేమ్డ్ ఫీల్డ్ అన్డిఫైన్డ్. ఎందుకని ఇది రీనేమ్ కాలేదే?
ఓకే, సో లుకప్ ఆబ్జెక్ట్, లుకప్ కండిషన్. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఎంప్లాయ్ ఐడి. ఓకేనా, సింపుల్ కండిషన్. మీకు ఏదైనా కంప్లీట్లీ పారామీటరైజ్ అంటే పారామీటరైజ్డ్ పారామీటర్స్ చెప్పాలి. ఓకే, రిటర్న్ ఫీల్డ్స్ మనకి ఏమేం కావాలి? సో మనం కంపేర్ చేసుకోవాలి కదా, సోర్స్ రికార్డు టార్గెట్. ఎస్కి అనేది ప్రైమరీకి ఖచ్చితంగా కావాలి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ తీసుకుంటున్నాను. ఇంకేమన్నా కావాలంటే తీసుకోవచ్చు విత్ MD5 చేసుకోవడానికి. ఓకేనా, సో ఇవన్నీ నార్మల్. నెక్స్ట్, సో ఇది ఉంచాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సో ఇవన్నీ కలపాలి కదా మనం, ఈ రికార్డు కలపాలి. సో విల్ టేక్ ఏ వన్ మోర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ నుంచి చెడుకు వస్తుంది, ఈ నుంచి చెడుకు వస్తుంది. ఓకే, సో ఎక్స్ప్రెషన్లో సో మీరు రియల్ టైంలో ప్రతి దానికి ఇట్లా నేమ్స్ ఇచ్చుకోవాలి. ఇటు ఎక్స్ప్రెషన్ ఉంది కదా, XP_, మీరు ఏదైతే చేస్తున్నారో చెప్పుకోవాలి. లుకప్ కూడా లుకప్ నేమ్ కూడా ఇవ్వాలి. లుకప్ LKP_EMP_S type 2 అని ఇవ్వాలి. ఓకేనా, సో ఇట్లా ప్రతి దానికి మీరు నేమ్స్ ఇచ్చుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్ కూడా, సో ఎక్స్ప్రెషన్కి EXP_, డేట్ కాలమ్స్ అని. ఓకేనా, డేట్ కాలమ్స్. అండ్ ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చేసి EXP_MD5. ఓకే, సో ఇప్పుడు మనకి ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఏమేమి వస్తున్నాయి? సో నేను రిజాల్వ్ కాన్ఫిగర్ చేస్తాను. ప్రీఫిక్స్ వచ్చేసి EXP. ఓకే, దీనికి ప్రిఫిక్స్ వచ్చేసి LKP. ఓకే, సో ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోద్ది అనమాట ఏమేంటి అని. సో ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చేటివన్నీ ఇవన్నీ ఉండే. తర్వాత లుకప్ నుంచి ఇన్ని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? రాకూడదు కదా, మన అవుట్పుట్ కాలమ్స్ ఇలా కదా. అక్కడ డిలీట్ చేయలేదు నాది రిటర్న్ కాలమ్స్, అందుకు అన్ని తీసుకోండి. సెలెక్ట్ చేస్తే అవ్వదు అనుకుంటా అట్లా. ఓకే, సో రిటర్న్ ఫీల్డ్స్లో సెలెక్ట్ చేస్తే కాదు, ఓకే, అవి రిమూవ్ చేయాలి కంప్లీట్. సో ఫుల్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, అండ్ శాలరీ, జాబ్ ఐడి, హైర్ డేట్, ఫోన్ నెంబర్. సో డిలీట్. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇన్కమింగ్ ఫీల్డ్స్లో సో ఎక్స్ప్రెషన్లోంచి వచ్చినాయి. లుకప్లోంచి ఈమెయిల్, ఎంప్లాయ్ ఐడి, లుకప్ ఎక్స్ప్రెషన్, లుకప్ ఎక్స్ప్రెషన్, ఎంప్లాయ్ ఐడి. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ దాకా వచ్చేసింది. ఇది రావాలంటే దీన్ని ఎట్లా ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్ ఇవన్నీ రిటర్న్ ఫీల్డ్స్లో ఇప్పుడు MD5 ఒకసారి చెక్ చేయండి, ఎన్ని ఫీల్డ్స్ వచ్చినాయి లుకప్ నుంచి తెలుస్తుంది. ఎక్స్ప్రెషన్ MD5 ఒకసారి చెక్ చేయండి అన్న, అవి ఎన్ని ఫీల్డ్స్ వచ్చినాయో తెలుస్తుంది. వస్తుంది. ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా అంటున్నా. ఇది ఏంటంటే ఇది మనకు సోర్స్ నుంచి వచ్చేది. సో మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేసి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ అంటే ఇది సోర్స్ నుంచి ఒకటి వస్తుంది, మళ్ళీ దీన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు కదా, అక్కడ ఒకటి వస్తుంది. ఎక్స్క్లూడ్ చేయొచ్చు. సో ఎక్స్క్లూడ్ ఆల్ ఫీల్డ్స్ కాకుండా నేమ్డ్ ఫీల్డ్స్ కాన్ఫిగర్ చేసుకొని
ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది సోర్స్ నుంచి లుకప్కి వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనకు ఎక్స్ప్రెషన్ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఎంప్లాయ్ ఐడి ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. లుకప్ ఎస్కి ఓకే, ఇది కావాలి, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కావాలి, ఎంప్లాయ్ ఐడి కావాలి, ఈమెయిల్. ఎంప్లాయ్ ఐడి అవసరం లేదు కదా లుకప్ది, లుకప్ అంటే లోంచి ఎంప్లాయ్ ఐడి ఎందుకు? MD5 కూడా చేసినప్పుడు అవసరం వస్తాయి. లేదు. ఓకే, ఎంపీ శాలరీ, ఎంపీ ఓకే, ఇవన్నీ కావాలి. ఓకే, సో ఓకే చేసాను. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఎక్స్ప్రెషన్లో మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు? 2 కాలమ్స్ తీసుకోవాలి. ఓకేనా? సో వేరియబుల్ పోర్ట్ కాదు, అవుట్పుట్ పోర్టే. సోర్స్ MD5, MD5 స్ట్రింగ్ లెంగ్త్ వచ్చేసి 50. ఓకే, సో ఏం ఫీల్డ్స్ ఏం రావట్లేదే. అక్కడ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ కూడా కొంచెం మిస్ మ్యాచ్. అక్కడ ఒకసారి ఇంక్లూడ్ దగ్గర చెక్ చేయండి అన్నది. ఇన్కమింగ్ ఫీల్డ్స్ లో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు కదా, అది మిగతా అన్ని రావాలి కదా, ఓన్లీ ఎక్స్క్లూడ్ చేశాను అంతే నేను, మిగతా అన్ని రావాలి కదా. ఎక్స్క్లూడ్ ఫీల్డ్స్ అవి ఉన్నా కూడా అంటే మనం ఇవి రెండు రావాలనేది పెట్టినట్లున్నా ఉన్నది. రెండు కండిషన్లు ఇవ్వాలా? సరే, ఓకే. సో ఇక్కడ మనకు సోర్స్ కాబట్టి సోర్స్ MD5 అంటే ఎక్స్ప్రెషన్ MD5 ఆఫ్ సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ కూడా తీసుకున్నాం మనం. ఈమెయిల్ కూడా తీసుకున్నాం అక్కడ. లుకప్ ఈమెయిల్. సో లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చింది చూడన్నా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్. ఓకే, validate. So plus target MD5 50. Okay, so configure MD5 of so lookup ఓకే. సో ఈ మూడిట్లో ఏం చేంజ్ అయినా కూడా మనం కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో మీరు కావాలంటే శాలరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. శాలరీ చేంజ్ అయినా శాలరీ కూడా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే శాలరీని కూడా అవుట్పుట్ కాలమ్స్లో సెలెక్ట్ చేసుకొని రిటర్న్ పోర్ట్స్ జాబ్ ఐడి, హైర్ డేట్, ఫోన్ నెంబరు, ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఓకే. సో
ఎక్స్ప్రెషన్ లో సోర్స్ MD5 లో లెట్స్ యాడ్ సాలరీ. ఓకే, ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ శాలరీ కానీ ఏ చేంజ్ అయినా కూడా మనకి రికార్డ్ అనేది క్యాప్చర్ చేయాలి. ఓకేనా. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఇంకా సో ఫ్లాగ్ కనుక్కోండి. ఫ్లాగ్ బ్లాకా, ఫ్లాగ్ కనుక్కో. ఫ్లాగ్ అవసరం లేదులే. ఫ్లాగ్ ఎందుకు, మనం ఫ్లాగ్ అప్రోచ్ కాదు కదా, ఎఫెక్టివ్ ఎండ్ డేట్ ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్తోనే. సో ఈ లుకప్లో మనం ఏం చేయాలి, ఓవర్ రైడ్ కొరీ రాసుకోవాలి ఆర్ ఫిల్టర్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే లుకప్ కండిషన్లో లుకప్ ఆబ్జెక్ట్లో లుకప్ సోర్స్ ఫిల్టర్. ఓకే, సోర్స్ ఫిల్టర్ ఏంటి, ఎందుకని రావట్లేదు, రాయాల్సిందే మనం అక్కడ. సో effective end date greater than sysdate. ఎందుకని ఓపెన్ అయి సెర్చ్ కొట్టలేము మనం. ఏం రికార్డ్స్ లేవు, ఫిల్టర్ పెట్టాం. ఓకేనా. ఇక్కడ ఓవర్ రైడ్ అని రాసుకోవచ్చు, మీరు ఫిల్టర్ అయినా పెట్టుకోవచ్చు. సో ఓవర్ రైడ్ బదులు సింపుల్గా ఫిల్టర్ పెట్టేశాను sysdate. ఓకే, సో నెక్స్ట్ MD5 దీంట్లోంచి కాలమ్స్, మనకు ఎక్స్ట్రా కాలమ్స్ పెట్టుకోవాలి. ఇన్కమింగ్ ఫీల్డ్స్లో లాస్ట్ నేమ్ సాలరీ అని. ఓకే, ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఓకే, మనకి ఎక్స్ట్రా కాలమ్స్ ఉన్నాయి కదా. సో టార్గెట్ ఏది ఆడిట్ కాలమ్స్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, నేను ప్రస్తుతానికి పెట్టుకోవట్లేదు, మీరు పెట్టుకోండి కావాలంటే. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ప్రెషన్ దాకా MD5 కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనము రౌటర్ తీసుకోవాలి, ఎందుకంటే డేటాను షిఫ్ట్ చేయాలి కదా. ఓకే, సో రౌటర్. ఓకే, సో రౌటర్ తీసుకుంటున్నాను. రౌటర్లో ఎన్ని గ్రూప్స్ పెట్టుకోవాలి, అవుట్పుట్ గ్రూప్స్ వచ్చేసి 2 గ్రూప్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇన్సర్ట్ టు అప్డేట్. సో అడ్వాన్స్డ్లోకి వెళ్తే డిఫైన్ ఫిల్టర్ కండిషన్లోకి వెళ్తే సో ఫీల్డ్స్ ఏం లేవు కాబట్టి ముందు ఫీల్డ్స్ తీసుకుందాం. ఓకే, సో ఫీల్డ్స్ వచ్చేస్తాయి. సో దీంట్లో ఉండేటన్ని మనకు కావాల్సిందే కాబట్టి ఇన్సర్ట్ అడ్వాన్స్ డిఫైన్ ఫిల్టర్ కండిషన్లోకి వెళ్తే సో ఇన్సర్ట్కి వచ్చేసి లుకప్ ఎస్కీ ఈజ్ నల్ ఆఫ్ లుకప్ ఎస్కీ. అంటే లుకప్ ఎస్కీ అంటే ఏంటి, దాంట్లో ఉండే వాల్యూ నల్ అయితే, అంటే సరోగేట్కి వాల్యూ నల్ ఎప్పుడు వస్తుంది, రికార్డ్ లేకపోతేనే కదా. ఓకే, సో ఇది వ్యాలిడేట్. ఓకే, సో ఇది అప్డేట్. ఓకే, కాన్ఫిగర్ advanced define, so not
null of lookup key and smd5 not equal to target md5. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమి వచ్చినాయి, 2 గ్రూప్స్ వచ్చినాయి. సో మనకి ఎన్ని టార్గెట్లు కావాలి, సో 3 టార్గెట్ ఇన్స్టెన్సెస్ కావాలి. ఎందుకు, సో కొత్త రికార్డ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాం, ఇప్పుడు ఈజనల్ అయినప్పుడు. ఓకేనా, సెకండ్ రికార్డ్ అంటే ఏంటి, ఏదైనా చేంజ్ అయింది, సో శాలరీనో ఫస్ట్ నేమో లాస్ట్ నేమో చేంజ్ అయితే మనం ఏం చెప్పినాం, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాం అని చెప్పినాం. బట్ పాత రికార్డ్ అలాగే ఉంటుంది కదా, ఫస్ట్ టైం వచ్చిన రికార్డ్ అలాగే ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే ఎఫెక్టివ్ ఎండ్ డేట్ వచ్చేసి sysdate-1 పెట్టుకోవాలి, అంటే డీయాక్టివేట్ చేయాలి దాని ప్రీవియస్ రికార్డ్ని. సో ఆల్వేస్ యాక్టివ్ రికార్డ్ విల్ బీ ఇన్ వన్ రికార్డ్ ఇన్ ద SCD type 2, బట్ వీ హ్యావ్ ఏ హిస్టరీ, డీయాక్టివేట్ రికార్డ్స్ ఆల్సో దేర్. ఓకేనా, దాన్ని డీయాక్టివేట్ చేయాలి. ఓకే, సో టార్గెట్లు 3 తీసుకుందాం. సో ఇక్కడ టార్గెట్, ఇక్కడ టార్గెట్ ఎటుపోయినది. ఓకే, సో ఇన్సర్ట్ నుంచి ఫస్ట్ టార్గెట్కి వెళ్తుంది, డైరెక్ట్ ఇన్సర్ట్ కాబట్టి. ఓకే, సో అప్డేట్ నుంచి 2 టార్గెట్స్కి వెళ్తుంది, సో దీనికి వెళ్తుంది, సో దీనికి వెళ్తుంది. ఓకేనా, సో దీనికంటే ముందు అప్డేట్కి మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఆ sysdate-1 రావాలి కదా మనకు, సోర్స్ నుంచి రావట్లేదు, సోర్స్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు మీరు, లేకుంటే ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్రెషన్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఇక్కడ తీసుకుంటే ఓకే, దీంతో పాటు మనకు సీక్వెన్స్ జనరేటర్ కూడా కావాలి, ఎందుకంటే సర్టిఫికేట్కి పాపులేట్ చేయాలి కదా. సీక్వెన్స్, ఓకే, సో సీక్వెన్స్ నుంచి ఈ టార్గెట్కి, సో ఈ సీక్వెన్స్ నుంచి ఈ టార్గెట్కి. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్గా వినండి, సో చాలా ఇంపార్టెంట్, ఎలా మ్యాప్ చేస్తారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, టార్గెట్ ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే టార్గెట్ సెలెక్ట్ చేసుకుందాం, కనెక్షన్. ఓకే, కనెక్షన్ వచ్చేసి ఇది, సో సెలెక్ట్ SCD type 2. ఓకే, ట్రంకేట్ లోడ్ పెట్టకూడదు, మిగతా అన్ని యాజ్ టీజ్ ఉంచుకోవాలి. ఓకేనా, సో ఫార్వర్డ్ రోస్ ఇవన్నీ. సో నెక్స్ట్ సెకండ్ టార్గెట్, ఈ టార్గెట్కి వచ్చేసి నేమ్ జనరల్లో EMP ఇన్సర్ట్. ఓకే, సో దీనికి వచ్చేసి అప్డేట్ ఇన్సర్ట్, EMP UPD ఇన్సర్ట్, అంటే అప్డేట్ అయిన రికార్డు, లేకుంటే చేంజ్ ఇన్సర్ట్, అప్డేట్ ఇన్సర్ట్ అని పెట్టుకోండి. ఓకే, ఈ టార్గెట్కి వచ్చి సరే దీనికి టార్గెట్ కనెక్షన్ సెలెక్ట్ EMP type 2. సో ఇక్కడ కూడా ఇన్సర్టే ఉండాలి, ఫస్ట్ది ఇన్సర్ట్ ఉండాలి. ఓకేనా, సెకండ్ది ఇన్సర్ట్ ఉండాలి. ఓకే, సో ఇది ఇన్సర్ట్ ఉండాలి, ఇది కూడా ఇన్సర్ట్ ఉండాలి, టార్గెట్ 2, ఎందుకంటే ఆ 2 రికార్డులు ఇన్సర్ట్కి వెళ్తాయి కాబట్టి. ఓకే, సో లాస్ట్ వన్ మటుకు మనం అప్డేట్ సెలెక్ట్ చేస్తాం. సో టార్గెట్, సో ఇది వచ్చేసి UPD ఎంప్లాయీ అప్డేట్. ఓకే, సో ఎంప్లాయీ అప్డేట్ పెడుతున్నాము. సో టార్గెట్లోకి వెళ్ళి కనెక్షన్ టైప్ టార్గెట్, సెలెక్ట్ EMP2.
ఓకే. సో ఇది మటుకు అప్డేట్ పెట్టుకోవాలి, ఎందుకంటే అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. సో అప్డేట్ కాలం ఏంటి, ఏం బేస్ చేసుకొని అప్డేట్ చేస్తున్నాం మనము, దేని బేస్ చేసుకొని అప్డేట్ చేస్తాం, ఎస్కి బేస్ చేసుకొని అప్డేట్ చేస్తాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ మ్యాపింగ్ చేద్దాం. సో దీని సీక్వెన్స్ జనరేటర్ చూద్దాం ఫస్ట్. సీక్వెన్స్, సో ఇంక్రిమెంట్ బై 1, ఎండ్ వాల్యూ 1, ఓకేనా, ఇనిషియల్ వాల్యూ 1, సైకిల్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కావాలంటే ఇది తీసుకోవచ్చు. సైకిల్ స్టార్ట్ వాల్యూ, ఓకేనా, సైకిల్ స్టార్ట్ అయినాక ఎన్ని కావాలి, రీసెట్ అనేది పెట్టకూడదు దీంట్లో, ఎందుకంటే ప్రతిసారి కొత్త రికార్డ్స్ వస్తాయి కాబట్టి, కొత్త రికార్డ్ అంటే కొత్తది ఇన్సర్ట్ కావాలి కాబట్టి రీసెట్ అయిన ఆప్షన్ పెట్టకూడదు. మనం ఆల్రెడీ దీంట్లో డిస్కస్ చేసాం కదా, సేమ్ ఆప్షన్స్. ఓకే. సో మీరు దీనికి కావాలంటే ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, లేకుండా ఇన్పుట్ ఇచ్చినా ఏం కాదనమాట. ఓకేనా. సో ఇది అయిపోయింది. తర్వాత దీన్ని మ్యాప్ చేద్దాం. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ కాడికి టార్గెట్ ఫీల్డ్ మ్యాపింగ్. ఓకే. సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఎస్కీకి మ్యాప్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఎస్కీకి మ్యాప్ చేసుకోవాలా, మిగతా అన్ని స్మార్ట్ మ్యాప్ చేద్దాం. ఓకే, స్మార్ట్ మ్యాప్ అయినాయి. సో ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ అంటే సోర్స్ నుంచి వచ్చేది, అన్ని సోర్స్ నుంచి వచ్చేటి. సో ఫుల్ నేమ్ లేదు, న్యూ శాలరీ కూడా లేదు, ఎందుకంటే అన్ని మనం డిరైవ్ చేయలేదు కాబట్టి. ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మనం మ్యాప్ చేసింది ఇది ఒకటి. ఓకేనా. సో ఫస్ట్ అయిపోయింది. సో అప్డేట్లో కూడా సేమ్ అలాగే చేయాలి. ఓకేనా. సో ఫీల్డ్ మ్యాపింగ్, సో ఫస్ట్ అయితే స్మార్ట్ మ్యాప్ చేద్దాం. సో ఇది మనకు దానిని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఓకే, ఎస్కి నెక్స్ట్, ఎందుకంటే కొత్త రికార్డుగా ఇన్సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. ఇవన్నీ మీరు కావాలంటే డిరైవ్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్, సో ఎక్స్ప్రెషన్లో మనకి ఏమేమి కావాలి, ఎస్కి ఒకటి ఉండాలి. ఓకేనా. ఒక అవుట్పుట్ కాలం ఎఫెక్టివ్ ఎండ్ డేట్ వచ్చేసి 6 ఉండాలి, అంతే. ఆ 2 కాలమ్స్ మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మనం ఓన్లీ దీంట్లో వచ్చే దాంట్లో ఓన్లీ ఎస్కి మాత్రమే తీసుకుంటాం. ఇంక్లూడ్ ఆల్ ఫీల్డ్స్ కాకుండా నేమ్డ్ ఫీల్డ్స్, కాన్ఫిగర్, లుక్అప్ ఎస్కి మాత్రమే తీసుకుంటాం. ఓకేనా. అంటే మనకి దీని నుంచి ఓన్లీ ఒకటే వస్తుంది. సో ఎక్స్ప్రెషన్లో మటుకు ఒక కాలం యాడ్ చేస్తాము. ఏంది ఇది, ఎఫెక్టివ్ ఎండ్ డేట్, ఇది డేట్. ఓకేనా, డేట్. ఓకే, కాన్ఫిగర్ sys date -1. ఓ డైరెక్ట్ ఇట్లా చేయలేరు కాబట్టి దీంట్లో ఏదో ఫంక్షన్ వాడాలి. ఏం గుర్తుందా, ఏం ఫంక్షన్ నేను చెప్పానప్పుడు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో డేట్లో యాడ్ టు డేట్. ఓకే, డేటు ఇక్కడ సిస్ డేటు, ఫార్మాట్ వచ్చేసి డిడి వాల్యూ వచ్చేసి -1. ఓకే. సో ఇది తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మ్యాపింగ్. సో మ్యాపింగ్లోకి వెళ్తే, సో టార్గెట్లోకి వెళ్ళాలా, టార్గెట్ ఫీల్డ్ మ్యాపింగ్లో సో 2 కాలమ్సే కాబట్టి, సో దీనికి మ్యాప్ చేస్తూ ఎఫెక్టివ్ ఎండ్ డేట్ ఉంది లాస్ట్లో ఉంటుంది కాబట్టి దానికి లాస్ట్ మ్యాప్ చేస్తాం.
ఓకేనా. సో ఈ 2 కాలమ్స్, ఎందుకంటే అది ఒకటే డీయాక్టివేట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో అరేంజ్ చాలు. ఈ సీక్వెన్స్ వస్తుంది కాబట్టి పక్కకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా డిజైన్లో? ఓకే, సో ఇన్వాలిడ్ అంట, ఎందుకు? మ్యాపింగ్ వ్యాలిడ్, సీక్వెన్స్ షుడ్ హ్యావ్ ఇన్పుట్ లింక్, ఎందుకు? సీక్వెన్స్ లో అడ్వాన్స్ లో టిక్ చేయాలి. అడ్వాన్స్ లోకి వెళ్తే ఇన్కమ్ ఫీల్డ్స్ డిజేబుల్. ఓకే, మనకి ఇన్పుట్ అవసరం లేదు దానికి. ఓకే, సో సీక్వెన్స్ సేవ్ అయిపోయింది. సేవ్. సో లెట్స్ రన్. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు సో ఇట్ షుడ్ ప్రాసెస్ ఆల్ ద రికార్డ్స్. ఓకేనా, రన్. ఓకే, 107 రికార్డ్స్. సో లెట్స్ చెక్. సో డేటా, ఓకేనా, 107 రికార్డ్స్. సో సరోగేట్ కి వచ్చేసింది దీనికి. ఓకేనా, సరోగేట్ కి పాపులేట్ అయిందా లేదా సరిగా చూద్దాం. సో 107. ఓకే, ఇవి మనం మ్యాప్ చేయలేదు కాబట్టి రాలేదు. ఎఫెక్టివ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. స్టార్ట్ డేట్ ఈరోజు డేట్ వచ్చింది, ఎండ్ డేట్ అంతా ఫ్యూచర్ డేట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను రీరన్ చేస్తే, సో రీరన్ చేస్తే ఏమవ్వాలి? రీరన్ చేస్తే ఏమవుతుంది? 0 రికార్డ్స్. ఒక రికార్డు కూడా ప్రాసెస్ చేయకూడదు, ఎందుకంటే ఏం చేంజ్ లేదు కాబట్టి. ఓకే, రన్. ఓకే, 0 రికార్డ్స్ ఏం ప్రాసెస్ అవ్వలేదు. ఓకేనా, ఒక రికార్డు కూడా ప్రాసెస్ అవ్వలేదు, ఎందుకంటే ఏం చేంజెస్ లేదు కాబట్టి. లెట్స్ మేక్ ఏ చేంజ్. ఓకే, సో టార్గెట్లోనే నేను ఇక్కడ శాలరీ ఒకదానికి చేంజ్ చేస్తున్నాను. సో 24,000కి 20,000 చేస్తున్నాను. అంటే టార్గెట్ నేను సోర్స్లో చేంజ్ చేయకుండా టార్గెట్లో చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, సో శాలరీ ఒకదానికి చేంజ్ చేశాను. దాంతోపాటు దీనికి 1 అని పెడుతున్నాను. సో దీనికి కూడా 1 అని పెడుతున్నాను. సో 1 పెట్టాను. సో ఇప్పుడు ఏం చేంజ్ చేసాం? మనం 4 రికార్డులు చేంజ్ చేసాం. ఓకేనా, కమిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవ్వాలి? మనకు 4 రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి, 4 రికార్డ్స్ అప్డేట్ అవ్వాలి. ఓకే, లెట్స్ రీస్టార్ట్.
సో ఏదో ఫెయిల్ అయింది, డేటాబేస్ ఎర్రర్, యూనిక్ కన్స్ట్రెయింట్. అంటే డూప్లికేట్, అది ఏం చేస్తుంది, ఇన్సర్ట్లోకి వెళ్తుంది కాబట్టి డూప్లికేట్ అవుతుంది. ఎందుకు డూప్లికేట్ ఏం అవ్వకూడదు కదా. సో ఇక్కడేమో 4 రికార్డ్స్ అప్డేట్ అయిపోయినాయి, ఇన్సర్ట్ మటుకు అవ్వాల. ఓకే, సో రిఫ్రెష్. సో వీటికి వచ్చేసి ఎఫెక్టివ్ ఎండ్ డేట్ వచ్చేసి ఈరోజు డేట్, నిన్న డేట్కి వెళ్ళిపోయినాయి ఈ 4, బట్ న్యూ రికార్డ్స్ అయితే క్రియేట్ అవ్వాల. ఓకేనా, సో ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, ఇది 1 ఉంది. సో 27కి వచ్చేసింది. సో ఇవన్నీ చేంజ్ అయినాయి. సో ఇది మనం చేంజ్ చేయలేదు ఇందాక అక్కడ, బట్ కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఎంప్లాయీ ఐడి మీద స్టార్ట్ చేస్తే మనకు ఒక రికార్డే ఉంది. ఓకే, సో దీంట్లో ఏముంది సీక్వెల్లో, సో ప్రైమరీకి ఎస్కి వచ్చింది, ఎస్కి సేమ్ రికార్డ్ రాకూడదు కదా. సో విత్ డిడ్ సంథింగ్ రాంగ్ దెన్. సో అప్డేట్ ఇన్సర్ట్లో ఫీల్డ్ మ్యాపింగ్లో ఇది నెక్స్ట్ ఇంటర్వ్యూలేగా తీసుకోండి మనం. సో సీక్వెన్స్ జనరేటర్ ఏదో ప్రాబ్లం ఉంది, మనం ఏదో చెక్ చేయలేదు. సో ఎర్రర్ రికార్డ్స్ ఇక్కడ వస్తాయి, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, 100కి సీక్వెన్స్ వాల్యూ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది చూడండి. ఓకేనా, ఇది రాంగ్. సో ఏదో రీసెట్ అవుతుంది, సీక్వెన్స్ జనరేటర్ ఏదో ప్రాబ్లం ఉంది, చూద్దాం. సో సీక్వెన్స్లోకి వెళ్తే ఇంక్రిమెంట్ బై 1 రీసెట్ లేదు కదా. ఈ వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు ఎందుకని. సరే సైకిల్ తీసేస్తాను. సో ఇనిషియల్ వాల్యూ 108 ఉండాలి. ఓకే, సో లేకపోతే ఏం చేద్దాం అంటే ఫస్ట్ టైం ట్రంకేట్ అని లోడ్ చేద్దాము. సో టేబుల్ ట్రంకేట్ లోడ్ చేద్దాం. సో 1 పెడుతున్నాను, సేవ్. సో లెట్స్ ట్రంకేట్ ద టేబుల్. ఓకే, టేబుల్ ట్రంకేట్ చేశాను. సో రన్ చేస్తాను. ఓకే, 107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. ఓకే, సో రికార్డ్ యాక్సెస్ వచ్చినాయి. సో లెట్స్ మేక్ ఏ చేంజ్. I'll do only one change here. For now, okay, so commit. I'll rerun the mapping.
సో ఇక్కడ సీక్వెన్స్ వాల్యూ కనిపిస్తుంది, ఇక్కడ సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు. ఓకే, సో రన్ అగైన్. అగైన్ వార్నింగ్, సీక్వెన్స్ వాల్యూ మారిపోతుంది. వై? దిస్ ఈజ్ చేంజింగ్. మనం రీసెట్ ఆప్షన్ చేయలే కదా. సో జనరల్, ఇన్కమింగ్ ఫీల్డ్స్, సీక్వెన్స్ రీసెట్ లేదు, సైకిల్ తీసేసాం. ఇంక్రిమెంట్ బై if it is enable sequence values, cycle range, specifically start and end values, disable task could fail, overflow. Okay, ఓకే ఓకే, ఇక్కడ మ్యాపింగ్ లో రన్ చేస్తే ఇది స్టోర్ అవ్వదు. ఓకేనా, ఇది వాల్యూ స్టోర్ అవ్వాలి కదా. సో వి విల్ క్రియేట్ ఎ టాస్క్ అండ్ విల్ రన్. ఓకే, సో నౌ ఐ గాట్ ఇట్. సో టాస్క్, మ్యాపింగ్ టాస్క్. ఓకేనా, సో ఎంటీ. ఓకే, లొకేషన్, సెలెక్ట్ రన్ టైమ్, select mapping, ఏది type 2. ఓకే ఓకేనా, సో ఇది మ్యాపింగ్, సేవ్. నెక్స్ట్ ఇది చూడండి, సీక్వెన్సెస్ కరెంట్ వాల్యూ 1. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి. సో ఫస్ట్ టైం ట్రంకేట్ చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ అడ్వాన్స్ ఆప్షన్స్, ఇవన్నీ అవసరం లేదు. సేవ్, సో రన్. సో క్యాచ్ వాల్యూస్ అన్నీ వచ్చేసి మీరు మ్యాపింగ్ టాస్క్ క్రియేట్ చేస్తేనే స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా, 107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. సో రీస్టార్ట్ చేస్తున్నాను, అంటే జస్ట్ ఫర్ ఏమన్నా చేంజ్ అవద్దా లేదని చూసుకోవడానికి. సో లెట్స్ అప్డేట్. ఓకే, రిఫ్రెష్. సో 20,000. ఓకే, one. ఓకే, 0 rows కరెక్ట్గానే ఉంది. సో కమిట్ చేస్తున్నాం. ఓకే,
సో ఇది ఓపెన్ చేస్తే మీకు సీక్వెన్స్ వాల్యూ, ఓకేనా? రీస్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఎన్ని రికార్డులు వెళ్ళాలి మనకు? మ్యాపింగ్ లాజిక్ అంత అర్థమైందా మీకు? ఏం చేస్తున్నాము? ఓకేనా? 8 రికార్డ్స్. ఇక్కడ చూడండి 8 రికార్డ్స్ సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి. 4 రికార్డ్స్ ఇన్సర్ట్కి వెళ్ళి ఉంటాయి, 4 రికార్డ్స్ అప్డేట్కి వెళ్ళి ఉంటాయి. ఓకేనా? లెట్స్ ఇఫ్ యూ సీ రీఫ్రెష్ దిస్, యూ హ్యావ్ 2 రికార్డ్స్, 100 with 2 రికార్డ్స్. ఓకే, 1 with స్టార్ట్ డేట్ టుడే అండ్ ఎండ్ డేట్ ఫ్యూచర్ డేట్. సో ఇది ఎందుకంటే ఈరోజు రన్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ డేట్ టుడే ఉంటుంది, ఎండ్ డేట్ ఎస్టర్డే డేట్ ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి, నార్మల్గా అయితే మనకి ఎప్పుడో వచ్చి ఉంటుంది, ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పటి నుంచి ఇప్పటికి రికార్డ్ క్రియేట్ అయిందా. సో మీరు ఏం చేంజ్ ఉందో చూసుకోవాలంటే ఇక్కడ శాలరీ చేంజ్ ఉంది, శాలరీ పెరిగింది కాబట్టి కొత్త రికార్డ్ చేంజ్ అయింది. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ చేంజ్ అయింది కాబట్టి ఇంకో రికార్డు, దీంట్లో లాస్ట్ నేమ్ చేంజ్ అయింది కాబట్టి దీంట్లో ఈమెయిల్ చేంజ్ కాబట్టి కొత్త రికార్డులు క్రియేట్ అయినాయి. క్లియర్? అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. SCD టైప్ 2 ఇంప్లిమెంటేషన్ విత్ ట్రాన్స్ఫర్మేషన్స్ సహా చెప్పాలి. క్లియర్ ఆర్ నాట్? ఓకే అన్న. మ్యాపింగ్ లాజిక్ అర్థమైందా క్లియర్ అన్న. అందరికీ? అర్థమైందన్న. చాలా ఇంపార్టెంట్, చేయండి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి అండ్ ఓవరాల్గా చెప్పడం నేర్చుకోండి. సో ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతారు, ఎలా వాడతారు, అవన్నీ ఓవరాల్గా చెప్పడం నేర్చుకోండి. అన్న లుకప్లో ఒకసారి లుకప్ ఓపెన్ చేయండి అన్న. అక్కడ అదే ఆల్ రోస్ ఎనీ రో అని ఒకటి ఉంది కదా ఆప్షన్, 4 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఇది కదా, ఇది రిటర్న్ ఆల్ రోస్ కి రిటర్న్ ఎనీ రోస్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది అన్న చేంజెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ లుకప్లో నువ్వు లుకప్కి 10 అని పంపించావు, లుకప్లో 10 వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే, ఓకేనా? అంటే 4 మ్యాచింగ్ రికార్డ్సే కదా, నీకు సోర్స్ నుంచి ఒక రికార్డే వస్తుంది, బట్ లుకప్లో 4 ఉన్నాయి అంటే 4 మ్యాచింగ్ రికార్డ్స్. నీకు 4 కావాలంటే రిటర్న్ ఆల్ రోస్ పెట్టుకోవాలి, అప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ లుకప్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఒక రికార్డు 4 రికార్డ్స్ అవుతుంది లుకప్ నుంచి. లుకప్ రిటర్న్ ఎనీ రో అంటే ఏదో ఒక రో అని, వాటిలో ఏదో ఒక రో ఇవ్వని, లేదు ఫస్ట్ రో ఏమంటే ఫస్ట్ రో, లాస్ట్ రో ఏమంటే లాస్ట్ రో. ఓకే, యూజ్ చేసేది ఏదన్నా ఎనీ రోసేనా? ఎనీ రో, మామూలుగా అయితే ఒకటే ఉంటుంది కాబట్టి లుకప్ ఎనీ రోనే ఉంటుంది. డిఫాల్ట్ ఆప్షన్ కూడా అదే ఉంటుంది. లేదు నీకు ఫస్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పుడు రిటర్న్ ఆల్ రోస్ అని పెడితే మనం అది యాక్టివ్ అయిపోయింది కదా? యాక్టివ్ అయిపోద్ది. మీరు మ్యాపింగ్ లో ఇలా పెట్టుకోలేరు అప్పుడు. సో ఇలా అంటే ఇప్పుడు లుకప్ ని మీరు ఏది ఇట్లా పెట్టినా కదా, సేమ్ పైప్ లైన్ లో కాకుండా ఇట్లా వర్క్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది తీసేసి అన్ని దీంట్లో పంపించేసి దీంట్లో నుంచి తీసుకోవాలి అప్పుడు మీరు. ఇది ఉండదు ఇప్పుడు, ఇది లేకుండా ఈ రికార్డ్, ఈ ఎక్స్ప్రెషన్ లో రికార్డ్స్ కూడా దీంట్లోనే పంపించేసి దీంట్లోంచి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా అన్ని రికార్డుకి అది వస్తుంది కాబట్టి అప్పుడు ఏమి ఇష్యూ ఉండదు. యాక్టివ్ లుకప్ కావాలంటే ఇట్లా సపరేట్గా తీసుకోకూడదు, సేమ్ పైప్ లైన్లోనే తీసుకోవాలి. ఓకేనా? ఓకే అన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది చూసుకోండి, సీక్వెన్స్ జనరేటర్ కానీ ఇవన్నీ సేవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు టాస్క్లో రన్ చేయాల్సిందే. సో మ్యాపింగ్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఫస్ట్ రన్. ఓకే, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో రేపు మోస్ట్లీ క్లాస్ పెడతాను, చెప్తాలే మార్నింగ్. ఒకవేళ నాకు ఏదైనా పని నేను బయటకు వెళ్తే లభిస్తే, లేకుంటే క్లాస్ పెడతా. మండే మటు క్లాస్ ఉండదు, ఎందుకంటే మండే ఎలక్షన్ కదా. సో ఇక్కడ ఎలక్షన్ హడావిడి ఎక్కువ ఉంటుంది. సో మండే లేదు, రేపు మోస్ట్లీ క్లాస్ పెడతాం. రేపు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, ప్లాన్ చేసుకోకండి. మోస్ట్లీ క్లాస్ పెడతాను. సో రేపు వచ్చేసి
ఫస్ట్ అయితే లుకప్ ఈ క్యాష్ టైప్స్ ఉన్నాయి కదా, డైనమిక్ క్యాషే, మా డిఫాల్ట్గా వచ్చేది స్టాటిక్ క్యాషే. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ లుకప్ క్యాషే ఎనేబుల్డ్, ఓకేనా. సో ఇది వచ్చేసి డిఫాల్ట్ క్యాషే అంటాం మనం, స్టాటిక్ క్యాషే. సో పర్సిస్టెంట్ క్యాషే కావాలంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి, ఓకే. తర్వాత డైనమిక్ క్యాషే కావాలంటే ఇక్కడ డైనమిక్ క్యాషే ఎనేబుల్ చేసుకోవాలి, ఓకేనా. ఇది చెప్తానులే. ఓకే, ఏమైనా డౌట్స్ లేదా?